నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో పలువురు వీఆర్ఏలు విధుల్లో చేరారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిచ్పల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. విధుల్లో చేరడానికి ఎంఆర్ఓ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. పలువురు వీఆర్ఏలు విధుల్లో చేరారని తహసీల్దార్ పేర్కొన్నారు. సార్లు ఏ ఉద్దేశంతో కాదు, ఏ ఒత్తిడి వల్ల కూడా కాదు. మునుగోడు ఎలక్షన్ వరకు మళ్ళీ సమ్మెట్లనే కొనసాగుతుందని చెప్పేసి మాకు అటువంటి ఆలోచనలు వచ్చేసి మేము కూడుకు గతి లేక మన కేటీఆర్ సార్ గారు చెప్పినట్టు విధంగా ఆ రోజే సమ్మె విరమించింది. కానీ నాయకులు కొందరు తొందరపాటు చేసి ఈ నాయకత్వం సరిగా లేనందున మా డిస్ప్లే మండలంలో ఒక 20 మంది సభ్యులం మేము ఖచ్చితంగా జాయిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మాకు ఎటువంటి ఆధారం లేదు కనుక ఇటువంటి ఆలోచనలు కూడా 90 రోజుల వరకు సమ్మె చేయడం సబబం కాదు. కేటీఆర్ చెప్పిన ప్రకారం మనం సమ్మె విరమించండి, కానీ చెప్పిన మాటల ప్రకారం మనం విరమించలేము. మనము 19వ పోతున్నాం కాబట్టి రేపు ప్రభుత్వం మనం తీసి పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని నేను అనుకొని ఈ నిర్ణయం కానీ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సార్ నేను విధులు నిర్వహిస్తాను నా సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. దాని గురించి నా వెనుక వాళ్ళందరూ కూడా ఈ రోజులో భాగంగా సమ్మె విరమించి మేము విధుల్లో చేరుతున్నాము. కనుక